Presented by Paulomi Estates, Techno Paints, associated by Vasavi Group, SMR Holdings, Giridhare Constructions, Pranava Group, Nikila Constructions and Developers, Radhe Constructions, Primark Projects, JSR Group Sun City Infra Developers, Surya International. హాయ్ హలో రియాలిటీ సెక్టర్ విశేషాలు లేటెస్ట్ అప్డేట్స్ అందించే మీ ఎవర్గ్రీన్ ఫేవరెట్ ప్రోగ్రామ్ సుజన్ మీడియా రియాలిటీకి సుస్వాగతం. ప్రస్తుతం 2 తెలుగు రాష్ట్రాల్లో డెవలప్మెంట్ యాక్టివిటీస్ జోరందుకుంటున్నాయి. రియాలిటీ సెక్టార్కు అన్ని వైపులా పాజిటివ్ సైన్స్ కనిపిస్తున్నాయి. రానున్న 6 నెలల్లో రియాలిటీ రంగం మరింత అభివృద్ధి సాధిస్తుందని మార్కెట్ విశ్లేషకులు అంచనా వేస్తున్నారు. సో 2 తెలుగు రాష్ట్రాల్లో రియాలిటీ సెక్టార్లో ఇన్వెస్ట్మెంట్లకు ఇది మంచి టైం. ఈ విషయంలో మీకు చక్కటి మార్గనిర్దేశం చేయడంలో ముందుంటుంది విజన్ మీడియా రియల్సిటీ. ప్రస్తుతం 2 తెలుగు రాష్ట్రాల్లో బెస్ట్ రియాలిటీ ప్రాజెక్టులు ఎక్కడున్నాయి, మంచి ఆఫర్లు ఎవరు అందిస్తున్నారు, వాటిని ఎలా సొంతం చేసుకోవాలో చెప్పేసేందుకు మీ ముందుకు వచ్చేసింది సుజన్ మీడియా రియల్సిటీ. ఇంకెందుకు ఆలస్యం, లెట్స్ స్టార్ట్ ద షో. నచ్చిన ఏరియాలో మెచ్చిన ఎమ్యూనిటీస్తో సూటబుల్ బడ్జెట్లో అన్ని రకాల అప్రూవల్స్తో ప్రాజెక్ట్స్ ఎక్కడెక్కడున్నాయి, దీనికోసం కష్టపడాల్సిన అవసరమే లేదు. హైదరాబాద్ రియాలిటీ రంగంలో మీకు కావాల్సిన ప్రాపర్టీస్ కోసం సరైన సమాచారం కావాలంటే దానికో చక్కటి వేదిక ఉంది. అదే www.naredcotelangana.com వెబ్సైట్. తెలంగాణ వ్యాప్తంగా అన్ని అనుమతులతో డెవలప్ చేస్తున్న ప్రాజెక్టులు, ప్రతిష్టాత్మక సంస్థల లేటెస్ట్ ప్రాజెక్ట్ విశేషాలు ఎప్పటికప్పుడు నారెడ్కో ఆన్లైన్లో ఉంచుతోంది. ఈ వెబ్సైట్ను సందర్శిస్తే మీకు 100% జెన్యూన్ ఇన్ఫర్మేషన్ తెలిసిపోతుంది. హైదరాబాద్ను అత్యంత సురక్షిత నగరంగా నిలపడానికి నగర పోలీస్ విభాగం ఆధ్వర్యంలో పనిచేస్తున్న హైదరాబాద్ సిటీ సెక్యూరిటీ కౌన్సిల్ HCSC ఓ నూతన సమగ్ర కార్యాచరణ ప్రణాళిక రూపొందించింది. నేటి రోజుల్లో ప్రయాణాలు వేగవంతం అయ్యాయి. అదే సమయంలో ప్రమాదాలు పెరిగి విలువైన నిండు ప్రాణాలు గాల్లో కలిసిపోతున్నాయి. రహదారి భద్రత మెరుగుపరుచుకోవడానికి రాష్ట్ర డీజీపీ బి శివధర్ రెడ్డి గారు అరైవ్ అలైవ్ పేరుతో ఓ భారీ అవగాహన సదస్సు నిర్వహించనున్నారు. ప్రపంచ రోడ్డు ప్రమాద బాధితుల స్మారక దినోత్సవం సందర్భంగా ఈ నెల 14వ తేదీన మధ్యాహ్నం 3 గంటల నుంచి హైదరాబాద్లోని ఎల్బీ స్టేడియంలో మేజర్ ఈవెంట్ను నిర్వహించనున్నారు. ఈ అరైవ్ అలైవ్ కార్యక్రమం భారీ ఎత్తున నిర్వహించడానికి సిటీ పోలీస్ కమిషనర్ సజ్జనార్ గారు ముందుండి మార్గదర్శనం చేస్తున్నారు. ప్రజల భద్రతనే లక్ష్యంగా పెట్టుకున్న సజ్జనార్ గారు ఎప్పటిలాగే ఈసారి కూడా తన అద్భుతమైన ప్రణాళిక దృష్టి, మానవతా దృక్పథంతో ముందుకు సాగుతున్నారు. సమాజంలో శాంతి భద్రతల పరిరక్షణలోనూ, రోడ్డు ప్రమాదాలను తగ్గించడంలోనూ ఆయన కృషి ప్రత్యేకమైంది. ప్రజా భద్రత అంటే కేవలం బాధ్యత కాదు, అది సేవ అని నమ్మే సజ్జనార్ గారు తన కార్యాచరణతో ప్రతి ఒక్కరికి ఆదర్శంగా నిలుస్తున్నారు. అరైవ్ అలైవ్ కార్యక్రమం ఏర్పాట్లకు సంబంధించి ట్రాఫిక్ పోలీస్ జాయింట్ కమిషనర్ జోయల్ డేవిస్ గారు, HCSC జాయింట్ సెక్రటరీ, క్వడై హైదరాబాద్ పాస్ట్ ప్రెసిడెంట్ వి రాజశేఖర్ రెడ్డి గారు మాట్లాడుతున్నారు. లెట్స్ హావ్ ఎ లుక్. మన తెలంగాణ రాష్ట్రంలో రోడ్డు ప్రమాదాల్లో చాలామంది చనిపోతున్నారు. స్టాటిస్టిక్స్ తీస్తే దాదాపు 2020 నుంచి 25 సంవత్సరం వరకు ప్రతి సంవత్సరం దాదాపు 7,500 to 8,000 మెంబర్స్ రోడ్డు ప్రమాదాల్లో చనిపోతూ ఉన్నారు. ఇది మర్డర్ కేసులు చనిపోయిన వాళ్ళకంటే దాదాపు 10 times ఎక్కువ ఉంటుంది ఈ సంఖ్య. ఈ ప్రాబ్లంని గుర్తించి మన తెలంగాణ రాష్ట్ర డీజీపీ గారు ప్రతి ఒక్కరూ క్షేమంగా ఇంటికి తిరిగి రావాలి అన్న ఉద్దేశంతో అరైవ్ అలైవ్ ఏ క్యాంపెయిన్ ఫర్ సేఫర్ రోడ్స్ అని ఒక ఇనిషియేటివ్ని చేపట్టడం జరిగింది. November 16th వరల్డ్ డే ఆఫ్ రిమెంబరెన్స్ ఆఫ్ రోడ్ యాక్సిడెంట్ విక్టిమ్స్ అది కూడా వస్తుంది. సో ఈ 2 కార్యక్రమాన్ని పురస్కరించుకొని మన హైదరాబాద్ పట్టణ సిపి గారు November 16th 3 o'clock to 6 o'clock ఎల్బీ స్టేడియంలో ఒక పెద్ద అవగాహన సదస్సు ఏర్పాటు చేయడం జరుగుతుంది. దీనిలో 10,000 పైన యంగ్స్టర్స్ని, యూత్ని మొబిలైజ్ చేసి వాళ్ళకి రోడ్ యాక్సిడెంట్స్ సంబంధించి డిఫరెంట్ ఆస్పెక్ట్స్లు వాళ్ళకి చెప్పడం జరుగుతుంది. సెలబ్రిటీస్ కానీ, పాలిటీషియన్స్ కానీ, జ్యుడిషియల్ మెంబర్స్ కానీ, పోలీస్ ఆఫీసర్స్ కానీ, ఇతర స్టేక్ హోల్డర్స్ ఈ రోడ్ సేఫ్టీ సంబంధించిన అందరినీ ఒకటే వేదికలు తీసుకొచ్చి ఈ సదస్సుని ఏర్పాటు చేయడం జరుగుతుంది. దీనిలో హైదరాబాద్ సిటీ పోలీస్తో పాటు హైదరాబాద్ సిటీ సెక్యూరిటీ కౌన్సిల్ కూడా భాగస్వామ్యమై ఈ ప్రోగ్రామ్ని ముందుకు తీసుకెళ్తా ఉన్నారు. అరైవ్ అలైవ్ క్యాంపెయిన్ ఫర్ సేఫర్ రోడ్స్ని
విజయవంతం చేయాలని కోరుతున్నాను. థ్యాంక్ యూ. మన హైదరాబాద్ నగరం ఎంత వేగవంతంగా ఎదుగుతుందో దాంతోపాటుగా ట్రాఫిక్ కూడా అంతే వేగంగా ఎదుగుతుంది. ఈ ట్రాఫిక్ సమస్య అనేది దీన్ని ఏ రకంగా ఒక సమగ్రమైన ఆలోచనలతోటి ప్రాపర్గా కంట్రోల్ చేయాలనేది హైదరాబాద్ సిటీ పోలీస్, దాంతోపాటుగా ముఖ్యంగా ఓవరాల్గా మన హైదరాబాద్కి సంబంధించిన డిపార్ట్మెంట్స్ అంతా కూడా చేస్తున్నాయి. దాంట్లో ముఖ్యంగా చెప్పాలంటే హైదరాబాద్ ట్రాఫిక్ పోలీస్ కొన్ని రోజులుగా స్టడీ చేసి హైదరాబాద్ సిటీ పోలీస్కి అనుసంధానంగా పనిచేసుకున్న HCSC ద్వారా ఒక ఇనిషియేటివ్ తీసుకోవడం జరిగింది. ఎప్పుడు కూడా మనకి మార్పు రావాలనంటే ప్రజల లోపల అవగాహన, ఆలోచన రావాలనే దిశ లోపల ఈ మధ్యలోనే HCSC తరఫున ట్రాఫిక్ సమిట్ ఒకటి నిర్వహించడం జరిగింది. దాంతో పబ్లిక్ లోపల కూడా కొంత ఆలోచన మొదలైంది. గవర్నమెంట్ లోపల, డిఫరెంట్ డిపార్ట్మెంట్స్ లోపల కూడా ఏం చేయాలనే దాని మీద ఆలోచన రావడం జరిగింది. దాంతో కంటిన్యూషన్గా ఇంకొక కార్యక్రమం అనేది November 14th వరల్డ్ రిమెంబరెన్స్ డే ఆఫ్ రోడ్ యాక్సిడెంట్ విక్టిమ్స్ అనేది ఆ రోజు మన రాష్ట్ర DGP గారు అరైవ్ అలైవ్ అనే ఒక ఆలోచనతోటి ముందుకు వచ్చున్నారు. ఇట్ ఈస్ అ క్యాంపెయిన్ ఫర్ సేఫర్ రోడ్స్ అన్నమాట. దాంట్లో ముఖ్య ఉద్దేశం ఏంటంటే మన హైదరాబాద్ సిటీ ఉన్న చాలా వరకు స్కూల్స్ అండ్ కాలేజెస్ నుంచి కూడా స్టూడెంట్స్ని ఇన్వైట్ చేయడం జరుగుతుంది. వాళ్ళందరికీ కూడా ఒక ప్లెడ్జ్ చేపియాలని, సేఫ్ సిటీగా ఉండాలంటే, సేఫ్గా రోడ్డు మీద పోవాలంటే ఏ రకంగా ఒక హెల్మెట్ అనేది పెట్టుకోవడం మన దగ్గర నుంచి, సీట్ బెల్ట్తో కానీ, తర్వాత డ్రంక్ అండ్ డ్రైవ్ అనేది నియంత్రించి నిబద్ధతతోటి కూడా ప్రతి పౌరుడు కూడా హైదరాబాద్లో ఉండాలనే దాని మీద ఈ ఆలోచన. దాంతో ఆ పర్టికులర్ డే రోజు అందరు వీలైతే ముఖ్యమంత్రి గారు కూడా రావాలనేది ఇన్వైట్ చేయడం జరుగుతుంది. సో ఈ ఇనిషియేటివ్ లోపల సెలబ్రిటీస్ కూడా పాలుపంచుకొని క్యాంపెయిన్ ఆఫ్ సేఫ్ రోడ్స్ అని అంటే ఒక రకంగా చెప్పాలంటే ప్రతి పౌరుడు కూడా రూల్స్ రెగ్యులేషన్స్ పాటించి తన ప్రాణాలను కాపాడుకోవచ్చు. ఒక ఇంటికి వెళ్ళేటప్పుడు సంతోషంగా అంటే ఒక ఆన్ టైం ఇంటికి వెళ్ళి కూడా క్షేమంగా ఇంటికి వెళ్ళే దిశ లోపల కూడా ఈ కార్యక్రమం రూపొందించడం జరుగుతుంది. November 14th ఈవినింగ్ 3 to 6 జరిగే ఈ కార్యక్రమానికి మీరు తప్పకుండా విజిట్ చేయండి. అందరితో పాటు కూడా మీరు కూడా ప్లెడ్జ్ చేసుకోండి. ఇంటికి క్షేమంగా నేను వెళ్ళాలి అని అంటే ఏ రకమైన జాగ్రత్తలు నేను తీసుకోవాలనే ఆలోచనలతోటి మీరు ఉండండి. మీ కుటుంబాలకి సంతోషాన్ని కలిగించండి. థ్యాంక్ యూ. కంఫర్ట్ అండ్ కన్వీనియన్స్కు హ్యాపీనెస్ తోడైతే లైఫ్ సూపర్ జాయ్ఫుల్గా ఉంటుంది. చుట్టూ ఉండే పరిసరాలు ఎంత అందంగా ఉంటే అంత ఆనందం లైఫ్లో ఉంటుంది. ఈ ఆనందం కలగలిసి ఉండడంతో పాటు లివింగ్ ఎక్స్పీరియన్స్ అద్భుతం అనేలా ఉంటే అంతకంటే కావాల్సింది ఇంకే ఉండదు. ప్రతి ప్రాజెక్ట్ను ఓ అద్భుతం అనిపించేలా తీర్చిదిద్దడంలో పేరొందిన సంస్థ అన్విత గ్రూప్. ప్లానింగ్, పర్ఫెక్షన్ అండ్ ఇన్నోవేషన్ల బ్లెండ్గా నిలిచేటువంటి మార్వలస్ ప్రాజెక్ట్కు అన్విత కేర్ ఆఫ్ అడ్రస్. అందుకే అన్విత గ్రూప్కు ప్రత్యేకమైన కస్టమర్ ఫ్యాన్ బేస్ ఉంది. లోకల్గా మాత్రమే కాదు, ఇంటర్నేషనల్ వైడ్గా అన్విత గ్రూప్ ప్రాజెక్టులు ప్రశంసలు అందుకుంటున్నాయి. డాలస్, దుబాయ్లో ఈ సంస్థ డెవలప్ చేసిన రెసిడెన్షియల్ అండ్ హోటల్స్ ఐకానిక్గా గుర్తింపు తెచ్చుకున్నాయి. ఇప్పుడు ఈ ఇంటర్నేషనల్ స్టాండర్డ్స్ను హైదరాబాద్కి పరిచయం చేస్తోంది అన్విత గ్రూప్. అన్ని అత్యాధునిక వసతులతో మోడ్రన్ లైఫ్ స్టైల్ కు అద్దం పట్టే హౌసెస్ నేటి జనరేషన్ చాయిస్. ఇందుకు తగ్గట్టు అన్విత గ్రూప్ హై రైజ్ రెసిడెన్షియల్ ప్రాజెక్టులు డెవలప్ చేస్తూ ఇంటర్నేషనల్ వైడ్ గా ప్రత్యేక గుర్తింపు తెచ్చుకుంది. మరెవ్వరికీ సాధ్యం కాదనే స్థాయిలో ప్రాజెక్టులను డెవలప్ చేస్తోంది. హలో సార్. హలో, ఎలా ఉన్నారు? ఆల్ వెల్, హౌ ఆర్ యూ? ఐఎమ్ గుడ్ సార్. మీ గురించి, అన్విత గ్రూప్ గురించి తెలుసుకోవడానికి మేము చాలా ఎక్సైటెడ్గా ఉన్నాం. Anvita Group, it's basically a Dubai incorporation company and we started in 2004. We did approximately around 27 5-star hotels and a couple of malls fit-out activities in Dubai. We're also in USA. We're working currently on some single-family home projects in Texas State in USA. And we moved to India in 2012 and 13 and we started working from that time in India as Anvita Group. సిటీలో బెస్ట్ లివింగ్ కండిషన్స్ ఉన్న ఏరియా మెడ్చల్. ఇక్కడ అన్విత సంస్థ డెవలప్ చేసిన లేటెస్ట్ సెన్సేషన్ అన్విత పార్క్ సైడ్. అన్విత పార్క్ సైడ్ ప్రాజెక్టులో ప్రతి విల్లాకు బ్యాక్ యార్డ్ లో పార్క్ ఉండే విధంగా డిజైన్ చేసింది. పిల్లలను గ్యాడ్జెట్స్ నుంచి గార్డెన్ వైపు నడిపించేలా యూనిక్ థీమ్ తో పార్క్ ను డెవలప్ చేస్తున్నారు. దేశంలో ఇలాంటి థీమ్ తో ప్రాజెక్టు డిజైన్ చేసిన ఒకే ఒక్క సంస్థ అన్విత గ్రూప్. 50 ఎకరాల భారీ విస్తీర్ణంలో ఆధునిక జీవనానికి కావలసిన అన్ని సౌకర్యాలతో అత్యున్నత ప్రమాణాలతో అన్విత పార్క్ సైడ్ ప్రాజెక్టును డెవలప్ చేస్తున్నారు.
అన్విత పార్క్ సైడ్ ఈచ్ క్లస్టర్లో డిజైన్ చేశారు. ఆ క్లస్టర్ కూడా మనం ఇప్పుడు ప్రజెంట్ జనరేషన్ ఏదైతే ఎక్స్పెక్ట్ చేస్తూ ఉంటారో మన ఫ్రెండ్స్తో మనం ఉండొచ్చు అండ్ మన చైల్డ్హుడ్ ఫ్రెండ్స్తో ఆర్ రిలేటివ్స్తో మనం ట్రావెల్ అవ్వచ్చు అనే ఒక కాన్సెప్ట్ ఇప్పుడు అందరిలోనూ డెవలప్ అయింది ఫర్ మోర్ పీస్ అండ్ మోర్ రిక్రియేషన్ ఆల్సో. సో ఈ క్లస్టర్ డిజైన్ అందుకు చాలా అనువుగా అనిపిస్తుంది. అన్విత పార్క్ సైడ్ ఎప్పుడు రెడీ టు మూవ్ ఇన్ స్టేజ్లోకి వస్తుంది? We got RERA approvals 3 months back. We are coming up with some sort of marketing schemes as suggested by our team. I think we finished around 60 villas foundations and around 40 villas slabs. Okay. The construction is happening with full swing. Our architects are in the process of finalizing the designs and material selection for interiors. Maybe by December we'll have some villas ready with interiors for showcasing to our customers. Mm-hmm. We are planning to finish one cluster also before we go seriously on marketing. Mm-hmm. We have a lot of expression of interest are coming from various customers of that area for that project. Maybe around 25 to 30 villas we will complete the sales and we'll wait for the completion of interiors and one cluster so that we can go to market with full swing. A lot of interest is there in customers, but we just wanted to showcase what we intend to do. Yes. And then go to customers. And it's going to be handed over in less than 2.5 years. Okay. లగ్జరీ లైఫ్ స్టైల్లోని జాయ్ని, నేచర్ ఫ్రెండ్లీ లివింగ్లోని హ్యాపీనెస్ను పరిచయం చేసేలా, నిలువెత్తు ఉట్టుపడేలా, రాజసాన్ని ప్రతిబింబించేలా అపూర్వమైన రీతిలో డ్రీమ్ హౌస్ కళ్ళ ముందు నిలిస్తే వావ్ అని తీరాల్సిందే, అద్భుతం అని ఒప్పుకోవాల్సిందే. డెవలప్ చేసిన ప్రతి ప్రాజెక్టుకు కస్టమర్ల నుంచి ప్రశంసలు అందుకుంటున్న సంస్థ రాజ్ పుష్ప ప్రాపర్టీస్. ప్రతి కస్టమర్ రాజులా ఫీల్ అయ్యేంత గ్రాండ్ అండ్ రాయల్ లుక్తో నిర్మాణాలు చేపట్టడం రాజ్ పుష్ప స్పెషాలిటీ. ఐటీ పీపుల్ ఫస్ట్ అండ్ బెస్ట్ చాయిస్గా నిలిచేటువంటి ఏరియా నార్సింగి. ఫైనాన్షియల్ డిస్ట్రిక్ట్ వద్ద రాజపుష్ప ప్రాపర్టీస్ డెవలప్ చేస్తున్న ప్రెస్టీజియస్ ఐకానిక్ ప్రాజెక్ట్ రాజపుష్ప ప్రొవిన్షియా. 23.75 ఎకరాల సువిశాల విస్తీర్ణంలో 11 హై రైజ్ టవర్స్తో ఈ ప్రాజెక్ట్ను గ్రాండ్గా డెవలప్ చేశారు. నియోపోలిస్ ఏరియాలో రాజ్ పుష్ప నిర్మిస్తున్న మరొక ప్రెస్టీజియస్ ఐకానిక్ టవర్స్ ప్రాజెక్ట్ రాజ్ పుష్ప కాసా లగ్జూరా. 7.75 ఎకరాల సువిశాల విస్తీర్ణంలో 5 హై రైజ్ టవర్లతో ఈ ప్రాజెక్ట్ను గ్రాండ్గా డెవలప్ చేస్తున్నారు. ఫైనాన్షియల్ డిస్ట్రిక్ట్ కు సమీపంలోని తెల్లపూర్లో రాజ్ పుష్ప సంస్థ డెవలప్ చేస్తున్న లేటెస్ట్ ప్రాజెక్ట్ రాజ్ పుష్ప అరేలియా. ఎలివేటెడ్ లైఫ్ స్టైల్, లగ్జరీ ఎమ్యూనిటీస్తో ఈ ప్రాజెక్ట్ డెవలప్ అవుతోంది. హైదరాబాద్లో లగ్జరీ లివింగ్ని రీడిఫైన్ చేస్తూ ల్యాండ్మార్క్ ప్రాజెక్ట్స్ని డెవలప్ చేస్తున్న ప్రెస్టీజియస్ ఆర్గనైజేషన్ రాజ్ పుష్ప ప్రాపర్టీస్. వీ హ్యావ్ అన్ ఎమినెంట్ పర్సనాలిటీ టుడే విత్ us ఫ్రమ్ రాజ్ పుష్ప, వైస్ ప్రెసిడెంట్ మిస్టర్ వంశీ కృష్ణ గారు. లెట్స్ టాక్ టు హిమ్. హలో సార్. Hi. How are you? Very nice. How are you? I'm so good and you have a very pleasant face and smile also. Thank you. So how's everything going on with Raj Pushpa? Good, and it's going very well. Okay. So we got a good number of projects, and every project has got unique facilities unnai prati project lo. Really nice. సో రాజ్ పుష్ప అనగానే రిచ్నెస్ తో పాటుగా నెంబర్ ఆఫ్ ప్రాజెక్ట్స్ వినిపిస్తూ ఉంటాయి. అండ్ మీ ద్వారా వినాలనుకుంటున్నాను, వాట్ ఆర్ ద టాప్ మోస్ట్ ప్రాజెక్ట్స్ అప్ కమింగ్ కావచ్చు, ఆన్ గోయింగ్ కావచ్చు, రెడీ టు మూవ్ ఇన్ కావచ్చు, వాట్ ఆర్ ద ప్రాజెక్ట్స్ ఫ్రమ్ రాజ్ పుష్ప? We got about 8 projects under running. So most of our projects are towards the western Hyderabad, financial district, Kokapet region lo unnai, Neopolis and Tellapur. Ippudu financial district lo meeku Raj Pushpa Provincia undi, Pristania, and we have Skyra and Casa Luxura in Neopolis, and Manchuravalallo Infinane project undi. Apart from these 5, we have 3 more projects in our lifestyle city, Tellapur. One is Imperia, the most popular project of ours, and then Aurelia undi, and then the new launch. Shortly మనం లాంచ్ అయిపోతున్నాం రాజపుష్ప సి ఏరియా. సో టోటల్ 8 ప్రాజెక్ట్స్ ఉన్నాయి మనకు. సో ఆల్ పుట్ ఇన్ వీ హ్యావ్ అబౌట్ 18,000 అపార్ట్మెంట్స్ ఆల్ ఇన్, అవుట్ ఆఫ్ విచ్ అరౌండ్ 60% ఆర్ సోల్డ్. So currently we have about 6,500 to 7,000 apartments available. Before launch, before designing, so we spend at least 6 to 7 months in designing the project. So there's no difference. Only thing is it's all about the location what you want to choose. And what kind of specifications you're looking at. ఓకే, సో మీరు చెప్పినట్టుగా లొకేషన్ హైలైట్స్ అనేది ఏ ప్రాజెక్ట్ కన్నా చాలా ఇంపార్టెంట్. అండ్ రాజ్ పుష్ప విషయానికి వస్తే కనెక్టివిటీ చాలా దగ్గరగా అనిపిస్తుంది. ఈ ప్రాపర్టీస్ రాజ్ పుష్ప ప్రాపర్టీస్ ఉండే ఏరియాస్ లో కనెక్టివిటీ ఎలా ఉంది మీ మాటల్లో? మాకు రాజ్ పుష్ప ఏంటంటే వీఆర్ వెరీ స్పెసిఫిక్ అబౌట్ లొకేషన్. ఎనీ ప్రాజెక్ట్ లాంచ్ చేయడానికి మా ఫస్ట్ ఫోకస్ విల్ బి ఇన్ విచ్ లొకేషన్ వీఆర్ లాంచింగ్, అండ్ వీ మేక్ షూర్ దట్ ఇట్ ఇస్ వెరీ వెల్ కనెక్టెడ్, ఇన్ఫ్రాస్ట్రక్చర్ ఎక్సలెంట్ గా ఉంది అన్నట్టుగా. సో టుడే ఇఫ్ యూ సీ ఎనీ ఆఫ్ అవర్ ప్రాజెక్ట్స్,
less than 1.5 kilometer will be reaching outer ring road. The beauty of Rajpushpa is location. All ఇప్పుడు ఏదైతే మనం డిస్కస్ చేసాం, whatever all these 8 projects, within 5-10 minutes you will be on ORR. సో ఈ 8 ప్రాజెక్ట్స్లో రెడీ టు మూవ్ ఇన్ ప్రాజెక్ట్స్ ఎన్ని ఉన్నాయి? సో మా 8 ప్రాజెక్ట్స్లో ఏంటంటే ఇట్స్ ఎ కాంబో ఆఫ్ 2 bedroom, 3 bedroom, 4 bedroom అన్ని మిక్స్ ఉన్నాయండి. ద బ్యూటీ ఆఫ్ Rajpushpa is like if someone wants to buy a home now, you have something ready to move in. In the year 2026 పొజిషన్ కావాలన్నా you have property available with us. Likewise till 2030, every 6 months there is one or the other towers or one of the other projects getting delivered now. ఓకే. Yeah. రియల్ ఎస్టేట్ రంగంలో మరొక ప్రత్యేక వేడుకకు వేదిక అయింది హైదరాబాద్ నగరం. హైదరాబాద్ రియల్టర్స్ అసోసియేషన్ మరియు నేషనల్ అసోసియేషన్ ఆఫ్ రియల్టర్స్ ఇండియా సంయుక్త ఆధ్వర్యంలో ది ఇన్నర్ సర్కిల్ ప్రోగ్రామ్ నవంబర్ 6వ తేదీన హైదరాబాద్లోని మ్యారీగోల్డ్ హోటల్లో విజయవంతంగా నిర్వహించబడింది. ఈ కార్యక్రమంలో రియల్టర్స్ అసోసియేషన్ సభ్యులు పెద్ద సంఖ్యలో పాల్గొన్నారు. సభ్యుల మధ్య అనుభవాల్ని పంచుకోవడం, వ్యాపార అవగాహన పెంపొందించడం మరియు రియల్ ఎస్టేట్ రంగంలో కొత్త దిశను సూచించే అంశాలపై విస్తృతమైన చర్చలు జరిగాయి. ఈ కార్యక్రమానికి ప్రణవ గ్రూప్ స్పాన్సర్గా వ్యవహరించింది. వేదం వేదనాదం ప్రణవం ప్రణవనాదం. నమస్కారం అండి. మాకు ప్రతి నెల హెచ్ఆర్ఎల్లో ఇన్నర్ సర్కిల్ అనే ప్రోగ్రామ్ చేస్తాం. మేము ప్రతి ప్రోగ్రాంలో ఒక కొత్త స్పీకర్ని తీసుకొస్తాము, మా మెంబర్ని కొత్త ఎక్స్పోజర్ ఇవ్వడం కోసం. సో ఈ నెల రవికాంత్ అని చెప్పేసి బెంగళూరులో ఎలిగెన్స్ ఎంటర్ప్రైజెస్ నడుపుతారు ఆయన. సో ఆయన సంవత్సరానికి 2-3 వేల కోట్ల రూపాయలు బిజినెస్ చేస్తారు వాళ్ళు. ఇక్కడ హైదరాబాద్లో మార్కెట్ ఏదైతే పెరుగుతుందో దాని తగ్గట్టుగా మన వాళ్ళు కూడా దాని స్కిల్స్ ఉండాలని చెప్పేసి రవికాంత్ ఆయన తీసుకురావడం జరిగింది. ఈ ప్రోగ్రామ్ని ప్రణవ గ్రూప్ స్పాన్సర్ చేసింది. మరి ముఖ్యంగా మేము బుర్గు రవికుమార్ గారు, ప్రణవ గ్రూప్ ఎండి గారికి థ్యాంక్స్ చెప్తున్నాం. బికాస్ ఆయన ఈ ప్రోగ్రామ్ కొంచెం ముందుకు వచ్చి స్పాన్సర్ చేయడం వల్ల ఈ ప్రోగ్రామ్ చేయగలిగినాం మేము. Hi, today I am here in Hyderabad with HRA and I have a friend from Pranava Group. First time I am seeing a project like this in Somajigowda. I think this is the kind of concept if they should bring in all the places. Very beautiful, nice trees and plantation. It is quite impressive to see the developers of Hyderabad because luxury is there in Hyderabad. Very well designed. I think they have done a fabulous job. The kind of product they have delivered and the kind of development villa product they are bringing it. Wishing them all the best, wishing HRA all the best. Thank you so much. We are really glad to be part of this interesting event by HRA Hyderabad Realtors Association and also in association with the National Association of Realtors India. Pranava Group participated and also made a lot of very experienced channel partners who has been giving a great contribution to the growth of Hyderabad's story. On this occasion, I thank HRA and also National Association of Realtors India making it gathering here in this evening and discuss about various options, how the Hyderabad is growing and also how it has the vision towards also organizing various types of events. And from Pranava Group, we also, this is the first time we are collaborating with the real estate residential channel partner system, and we have done a special announcement for our Greenwich Villas project. I believe we found very great enthusiasm from the channel partners to come forward and make it successful sales for our Greenwich Villas project, and definitely we believe that we can able to reach the sales even more very in a better way. So thanks once again HRA for organizing this, and we will look forward for more such events. And also I guess they are organizing on December 3rd a day-long summit with all kinds of experts, how Hyderabad has been taking its shape in terms of growth and what are the various factors are influencing Hyderabad to continue its journey of growth, to share the knowledge and expertise, to have a great network with all the channel partners and people who are really helping the developers and the customers to really connect successfully. So once again, thanks HRA for this evening. Thank you. ప్రణవంతో ప్రయాణం శుభకరం జయకరం సురుచిరం. మోడర్న్ జనరేషన్ అంతా ఇప్పుడు విల్లాస్ను తెగ ఇష్టపడుతున్నారు. అదిరిపోయే ఎమ్యూనిటీస్తో నెక్స్ట్ లెవెల్ అనిపించే విల్లాస్ కోరుకునే వారికి ఫస్ట్ అండ్ బెస్ట్ చాయిస్గా నిలిచేలా ప్రైమ్ లొకేషన్ అయిన అత్తాపూర్లో ప్రణవ గ్రూప్ డెవలప్ చేస్తున్న లేటెస్ట్ విల్లా ప్రాజెక్ట్ ప్రణవాస్ సామలక్ష్మారెడ్డి గ్రీన్విచ్. 9.3 ఎకరాల సువిశాల విస్తీర్ణంలో ఈ వండర్ఫుల్ ప్రాజెక్ట్ ఉంది. G+2, G+3గా ఉండే గ్రీన్విచ్లో దాదాపు 100 విల్లాలు లగ్జరీ అండ్ లావిష్కు పర్ఫెక్ట్ బ్లాండ్గా ఉంటాయి.
ప్రైమ్ లొకేషన్స్ లో ప్రీమియం ప్రాజెక్టులు డిజైన్ చేయడంలో ప్రత్యేక గుర్తింపు ఉన్న సంస్థ ప్రణవ గ్రూప్. ద బెస్ట్ అనిపించే ఎమ్యూనిటీస్ తో, ఇన్నోవేటివ్ సొల్యూషన్స్ తో ప్రతి ప్రాజెక్టును యూనిక్ వేలో డెవలప్ చేస్తోంది. హెల్దీ లివింగ్ అట్మాస్ఫియర్ లో ఓ మెజెస్టిక్ లైఫ్ ఎంజాయ్ చేయాలనుకునే వారికి పర్ఫెక్ట్ చాయిస్ గా నిలిచేలా అత్తాపూర్లోని ప్రణవ సామలక్ష్మారెడ్డి గ్రీన్విచ్ ప్రాజెక్టులో అపూర్వమైన రీతిలో విల్లాస్ డిజైన్ చేసింది. ప్రణవంతో ప్రయాణం శుభకరం జయకరం సురుచిరం. పారడైజ్ ఆన్ ఎర్త్ ఏది అంటే స్విట్జర్లాండ్, షిమ్లా, కులు, మనాలి అంటారు. కానీ వాసవి గ్రూప్ కస్టమర్లు మాత్రం స్వర్గం అంటే తాముండే నివాసం అనే చెప్తారు. ప్రతి ప్రాజెక్ట్ను అద్భుత అనేంతగా అందంగా అల్టిమేట్ లెవెల్లో డెవలప్ చేయటమే వాసవి గ్రూప్ స్పెషాలిటీ. ట్రెండ్కు తగ్గట్టు ట్రెండ్ సెట్ చేసేట్టు అల్ట్రా మోడర్న్ ఫీచర్స్తో సిటీలో ప్రైమ్ లొకేషన్స్లో ప్రాజెక్టులు డెవలప్ చేస్తోంది. హైదరాబాద్ సిటీలోని అన్ని రకాల ప్రైమ్ లొకేషన్స్లో టాప్ లీగ్లో నిలిచేవి వాసవి ప్రాజెక్టులే. సిటీలో 15కు పైగా ఆన్గోయింగ్ ప్రాజెక్టులున్న రియాలిటీ జాయింట్ వాసవి సంస్థ. ప్రతి ప్రాజెక్టు 100% నిబంధనలకు అనుగుణంగా అన్ని రకాల అనుమతులతో డెవలప్ చేసే కమిట్మెంట్ వాసవి సంస్థది. ప్రైమ్ లొకేషన్ లో ప్రాజెక్టులందరూ నిర్మిస్తారు. కానీ తాము ఎంచుకున్న లొకేషన్ తో పాటు ప్రాజెక్టులను కూడా ప్రెస్టీజియస్ గా హ్యాండిల్ చేస్తూ ఆయా ప్రాంతాలకే మకుటాయమానంగా తమ ప్రాజెక్టులను తీర్చిదిద్దుతుంది వాసవి గ్రూప్. సుపీరియర్ క్వాలిటీ, పర్ఫెక్ట్ టైమింగ్, వండర్ఫుల్ ఆర్కిటెక్చర్, ఇంటర్నేషనల్ స్టాండర్డ్స్ తో ప్రాజెక్టులు డెవలప్ చేస్తూ అందరి ఫేవరెట్ బ్రాండ్ గా గుర్తింపు తెచ్చుకుంది. ప్రజెంట్ ట్రెండ్ కు తగ్గట్టు ఫ్యూచర్ డెవలప్మెంట్ జెట్ స్పీడ్ తో ఉండే ఏరియాలో ఐకానిక్ ప్రాజెక్టులతో రియాలిటీ రంగంలో కొత్త సెన్సేషన్ క్రియేట్ చేస్తోంది వాసవి గ్రూప్. గత 3 దశాబ్దాలుగా హైదరాబాద్ నగర నమ్మకాన్ని సొంతం చేసుకుంటూ అభివృద్ధి పథంలో పయనిస్తున్న సంస్థ వాసవి గ్రూప్. 17 commercial and 30 residential projects completed successfully, targeting 50 million square feet in 5 years, with 8 million square feet already built. 310 acres of villa plots sold, with 25,000 plus happy customers. లక్షలాది మంది అభిమానుల నమ్మకమైన సంస్థ వాసవి గ్రూప్. వాసవి గ్రూప్. థింక్ హైదరాబాద్, థింక్ వాసవి. కొత్త ప్రాజెక్టుల ప్రారంభమే కాదు, ఆన్గోయింగ్ ప్రాజెక్టులను ప్రామిసింగ్ టైంకి హ్యాండ్ ఓవర్ చేయడంలోనూ వాసవికి సాటి లేదు. వాసవి సంస్థ సక్సెస్ఫుల్గా కంప్లీట్ చేసిన ప్రాజెక్టుల లిస్టులో ఈ ఏడాది మరో 3 గ్రాండ్ ప్రాజెక్టులు యాడ్ అవుతున్నాయి. హఫీజ్పేటలో వాసవి లేక్ సిటీ, కొంపులి వద్ద వాసవి నందనం, నాగోలు వద్ద మెట్రోపాలిస్ ప్రాజెక్టులు రెడీ టు మూవ్ ఇన్ స్టేజ్లో ఉన్నాయి. ఈ ఏడాదిలోనే వీటిని కస్టమర్లకు హ్యాండ్ ఓవర్ చేయడానికి వాసవి సంస్థ సిద్ధమవుతోంది. హైదరాబాద్ నార్త్ సైడ్ కొంపెల్లి వద్ద సుచిత్ర సర్కిల్లో 4.18 ఎకరాల విస్తీర్ణంలో నిర్మిస్తున్న లగ్జరీ ప్రాజెక్ట్ వాసవి నందనం. పచ్చటి పరిసరాల నడుమ జీవితాన్ని ఆనందంగా మార్చుకోవాలని ఆశించే వారికి నందనం ప్రాజెక్టు సుస్వాగతం పలుకుతోంది. సిటీ ఈస్ట్ సైడ్ లో ఓ సరికొత్త లివింగ్ ఎక్స్పీరియన్స్ ను పరిచయం చేసేలా నాగోల్ మెట్రో స్టేషన్ కు సమీపంలో డెవలప్ చేసిన లగ్జరీ ప్రాజెక్ట్ మెట్రోపోలిస్. మీ డ్రీమ్ హౌస్ మీ సొంతం కావడానికి ఎక్కువ రోజులు వెయిట్ చేయక్కర్లేదు. నందనం అండ్ మెట్రోపోలిస్ ప్రాజెక్టులు 2 ఈ సంవత్సరమే కంప్లీట్ చేసి హ్యాండ్ ఓవర్ చేయనుంది వాసవి గ్రూప్. ఎంతో మందికి చిరకాలంగా నిలిచిపోయిన కలలను వాసవి లేక్ సిటీ ద్వారా వాస్తవం చేస్తోంది వాసవి గ్రూప్. హైటెక్ సిటీకి సమీపంలోని హఫీజ్పేట్లో లేక్ సైడ్ లివింగ్ ను సాకారం చేస్తూ ఈ ప్రాజెక్టును సర్వాంగ సుందరంగా తీర్చిదిద్దుతోంది ఈ సంస్థ. హార్ట్ ఆఫ్ ద హైదరాబాద్ హైటెక్ సిటీకి అతి చేరువలోని రెసిడెన్షియల్ ఏరియా హఫీజ్పేట్లో మెగా ప్రాజెక్టుగా వాసవి లేక్ సిటీని డెవలప్ చేస్తున్నారు. మోడ్రన్ లైఫ్ స్టైల్ ను బ్యాలెన్స్డ్ గా అందించేలా డిజైన్ చేసిన వాసవి లేక్ సిటీ ప్రాజెక్టు వన్ ఆఫ్ ద హైదరాబాద్ బెస్ట్ ప్రీమియం ప్రాజెక్టుగా నిలవబోతోంది. అందమైన ఏరియా, ఆరోగ్యకరమైన పరిసరాలు లైఫ్ స్పాన్ ను, లైఫ్ లోని హ్యాపీనెస్ ను మరింత పెంచుతాయి.
ఊహించని దానికన్నా మించి సౌకర్యాలతో లావిష్ లైఫ్ స్టైల్లోని ఆనందాన్ని పరిచయం చేస్తూనే మరోవైపు అంచనాలకు మించిన లాభాలు దక్కేటట్టు చేస్తూ రియాలిటీ రంగంలో పెట్టుబడులు పెట్టడాన్ని ఒక మధురానుభూతిగా మార్చేస్తున్నటువంటి రియాలిటీ సంస్థ గిరిధారి కన్స్ట్రక్షన్స్. కస్టమర్లకు 100% మేలు చేయాలన్న తపనతో ప్రతి ప్రాజెక్ట్ ను ఎంతో గ్రాండ్ గా ప్లాన్ చేస్తూ ఉంటారు. బెస్ట్ లివింగ్ కండిషన్స్ ఉన్న ఏరియాలో ప్రాపర్టీ సొంతం చేసుకోవడం అంటే ప్రతిరోజు పండుగే. ఇందుకు అత్యంత సూటబుల్ ఏరియా రాజేంద్ర నగర్. ఇంటర్నేషనల్ ఎయిర్పోర్ట్, చక్కటి కనెక్టివిటీతో పాటు గ్రీనరీ ఎన్వైరన్మెంట్ ఈ ఏరియాకు స్పెషల్ అట్రాక్షన్. అందుకే ఇక్కడ గిరిధారి కన్స్ట్రక్షన్స్ లార్జెస్ట్ అండ్ లావిష్ విలా ప్రాజెక్ట్గా ప్రాస్పరా కౌంటీని డిజైన్ చేసింది. రెడీ టు మూవ్ ఇన్ స్టేజ్లో ఉన్న ఈ ప్రాజెక్ట్లో 121 హై అండ్ లగ్జరీ విలాస్ చూస్తే కళ్ళు తిప్పుకోలేనంత లావిష్గా ఉంటాయి. బెస్ట్ కనెక్టివిటీ, పీస్ఫుల్ ఏరియా, ర్యాపిడ్ డెవలప్మెంట్ ఈ ఎలిమెంట్స్ ఉన్న ఏరియాల్లో అల్ట్రా మోడర్న్ ఎమ్యూనిటీస్ తో గ్రాండ్ ప్రాజెక్టులను ప్లాన్ చేస్తూ రియాలిటీ రంగంలో వరుస సక్సెస్లతో దూసుకుపోతోంది గిరిధారి సంస్థ. కంప్లీట్ లివింగ్ కు కావలసిన అన్ని ఫెసిలిటీస్ అందుబాటులో ఉన్న చోట విలాసానికి, సౌందర్యానికి మారుపేరుగా నిలిచే ప్రాజెక్టులను డిజైన్ చేస్తోంది. లావిష్ లైఫ్ స్టైల్ ఎక్స్పీరియన్స్, ప్రీమియం లివింగ్ ను పరిచయం చేసేలా గిరిధారి కన్స్ట్రక్షన్స్ డెవలప్ చేస్తోన్న లేటెస్ట్ ట్రిప్లెక్స్ విల్లా ప్రాజెక్ట్ ప్రాస్పరా కౌంటీ. హాయ్ సార్. హలో. ఇప్పుడు గిరిధారి కన్స్ట్రక్షన్స్ ది స్టేటస్ ఏంటి సార్, అప్డేట్ ఏంటి? హైదరాబాద్ డెవలప్మెంట్ విపరీతంగా అంచెలంచెలుగా ఎదగడం జరుగుతూ ఉన్నది. హైదరాబాద్ డెవలప్ కానికి కారణం ఏంటంటే భారతదేశంలో ఉన్న రాష్ట్రాలకి వెళ్ళి మైగ్రేషన్ విపరీతంగా వస్తూ ఉన్నది. దీనికి సేఫ్ అండ్ సెక్యూర్ ప్రతి డాటా సెంటర్ ఇక్కడ హైదరాబాద్లో నెలకొందంటే ఓన్లీ సెక్యూరిటీ పరంగా, సేఫ్టీ పరంగా వాతావరణం కూడా అనుకూలిస్తుంది. కాబట్టి హైదరాబాద్ అంచెలంచెలుగా డెవలప్ కాబోతూ ఉన్నది. అదే రకంగా మా గిరిధారి కన్స్ట్రక్షన్ ప్రాస్పరా కౌంటీ కిస్మత్పూర్లో మా విల్లా ప్రాజెక్ట్ ఆల్రెడీ హ్యాండ్ ఓవర్ చేస్తూ ఉన్నాం. అది కూడా బ్రహ్మాండంగా జరుగుతుంది. హైదరాబాద్లోనే ది బెస్ట్ 6000 acres బిహైండ్ అంటే అగ్రికల్చర్ యూనివర్సిటీకి అనుకుని ఉన్నది. మా కంపెనీ ప్రతి ప్రాజెక్ట్ చేపట్టేటప్పుడు డెఫినెట్గా ఆ ఏరియా అంటే వాటర్ కానీ, సాయిల్ టెస్ట్ కానివ్వండి, ఎయిర్ టెస్ట్ కానీ, ఎయిర్ పొల్యూషన్ కానీ ప్రతి ఒక్కటి చూసుకున్న తర్వాత మేము ప్రాజెక్ట్ చేపడతా ఉంటాం. కాబట్టి మా కస్టమర్లు చాలా సంతోషంగా, హ్యాపీగా ఉంటారు. కాబట్టి పెట్టిన రూపాయి 100% 10 times అవుతుంది. కాబట్టి ప్రతి ఒక్క కస్టమర్ మా కస్టమర్ తీసుకొస్తారు. కాబట్టి మాకు అలాంటి ప్రాబ్లం ఏమి లేకుండా బ్రహ్మాండంగా ముందరికి వెళ్ళిపోతా ఉన్నాం. సిటీలో కొత్తగా ప్రాపర్టీ కొనాలనుకునే వారికి ఫస్ట్ చాయిస్ బెస్ట్ కనెక్టివిటీ, బెటర్ లివింగ్ కండిషన్స్. ఔటర్ రింగ్ రోడ్ రాకతో సిటీలో ఏ ఏరియాకైనా తక్కువ టైంలోనే కన్వీనియంట్గా చేరుకునే ఆప్షన్ లభించింది. రాబోయే రోజుల్లో రీజనల్ రింగ్ రోడ్ రాకతో ఇది మరింత కన్వీనియంట్గా మారనుంది. ఔటర్ రింగ్ రోడ్, రీజనల్ రింగ్ రోడ్ కి మధ్య ఏరియా అంటే బంగారంతో సమానమనే చెప్పాలి. అందుకే సిటీకి అన్ని వైపులా ORR, RRR తో కనెక్టివిటీ ఉండేటువంటి ఏరియాల్లో 100% క్లియర్ టైటిల్తో గిరిధారి కన్స్ట్రక్షన్స్ ప్రాజెక్ట్స్ డెవలప్ చేస్తోంది. ప్రతి ప్రాజెక్ట్ హైదరాబాద్తో పాటు అంటే 1 tier సిటీతో పాటు 2 tier సిటీస్ కూడా డెవలప్ చేయాలని, 2 tier సిటీస్లో కూడా గేటెడ్ కమ్యూనిటీ చేసుకుంటే మైగ్రేషన్ కొంత మన తెలంగాణలో ఉన్న జిల్లాలకి వెళ్ళి మైగ్రేషన్ హైదరాబాద్కు విపరీతంగా రావడం జరుగుతుంది. కాబట్టి కొంచెమన్నా అరికట్టవచ్చు. ఎందుకంటే ఇన్ఫ్రాస్ట్రక్చర్స్ 100% డెవలప్ అయిపోతూ ఉంటే, రోడ్స్ బ్రహ్మాండంగా ఉంటే తెలంగాణ జిల్లాలకి వెళ్ళి ఎక్కడికి వెళ్ళినా 2 hours, 2.5 hours జర్నీ. సో కొంత గేటెడ్ కమ్యూనిటీని వాళ్ళకు కూడా మనం అందియడం జరిగితే బ్రహ్మాండంగా అంటే ఎక్కడ ఉన్న వాళ్ళు అక్కడ 100% వాళ్ళకి కావాల్సింది మంచి గేటెడ్ కమ్యూనిటీ రెసిడెన్షియల్ హౌసెస్ కానివ్వండి, అపార్ట్మెంట్స్ కానివ్వండి, దాంతోపాటు ఎడ్యుకేషన్, స్కూల్స్, అదే రకంగా అండ్ హాస్పిటల్స్, కాలేజెస్, ఇట్లా తెలంగాణలో 33 జిల్లాలలో అంటే డెవలప్మెంట్ అనేది విపరీతంగా గవర్నమెంట్ డెవలప్ చేసుకుంటూ వచ్చినాయి. ఆ డెవలప్మెంట్ను కంటిన్యూ చేయాలనే ఉద్దేశం మీద బెంగళూరు హైవే కానివ్వండి, అండ్ బాంబే కానివ్వండి, అండ్ వికారాబాద్ కానివ్వండి, ఇట్లా ఏరియాలలో మెయిన్ ఫోకస్ పెట్టేసి ముందరికి వెళ్ళిపోతూ ఉన్నాం. ప్రాజెక్టులన్నీ బ్రహ్మాండంగా జరుగుతూ ఉన్నాయి. రియాలిటీ రంగంలో మీకు తెలియని ఎన్నెన్నో ప్రత్యేక సంగతులను, విశేషాలను మీ ముందుకు తీసుకొచ్చిన సోషల్ మీడియా రియల్ సిటీ అప్డేట్స్ను ఇంతవరకు చూసాం కదా. వచ్చే వారం రియల్ సిటీ కార్యక్రమంలో మరికొన్ని ఇంట్రెస్టింగ్ అప్డేట్స్తో మళ్ళీ కలుసుకుందాం. అంటిల్ దెన్ బై.